నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అడ్వెన్ కే దాస్ గారు, అడ్వకేట్. మనకి చుట్టుపక్కల ఓయోలు విచ్చలవిడిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని లీగల్ చట్టాలు తీసుకొచ్చారు. ఓయోల్లో పెళ్లి కాని వాళ్ళకి అనుమతి ఇవ్వము, ఇలాంటి అన్ని చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ ఎక్కడా కూడా అవి అమల్లోకి వచ్చే పరిస్థితులు అయితే లేవు. అయితే ఓయోలోకి వెళ్లే ముందు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ తెలియాల్సిన రూల్స్ ఏంటి, అక్కడ ఎలా మసులుకోవాలి, డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. సార్, ఓయోలోకి వెళ్లే అమ్మాయి అబ్బాయి వివాహం చేసుకోని వాళ్ళైతే వాళ్ళకి అక్కడ ఉండే రైట్ ఉందా లేదా? తగ్గేదేలాగా నడుస్తా ఉందమ్మా ఓయో బిజినెస్. 3 పువ్వులు 6 కాయలాగా నడుస్తా ఉంది. సో మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఇదేంటి అంటే బోత్ షుడ్ బి మేజర్స్, రైట్? మేజర్స్ అయిన తర్వాత నోబడి కెన్ క్వశ్చన్ దెమ్. తల్లిదండ్రులకు కూడా క్వశ్చన్ చేసే రైట్ లేదా ఆ ఏజ్ లో? మేజర్లు అయిన తర్వాత నేను మేజర్ అని చెప్పేసి డైరెక్ట్ చెప్తా ఉన్నారు కదా, ముఖం పట్టుకొని చెప్తా ఉన్నారు కదా. ఒకటి ఏంటంటే ఓయో హోటల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అమ్మా చీప్, యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఒక బ్రాండ్ పడిపోయిందమ్మా. ఓయోకి ఓన్లీ వీళ్ళే వెళ్తారు, ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ కోసమో లేకపోతే ఏదో షార్ట్ దీనికోసము షార్ట్ గ్యాప్లో పోయి రావడానికి ప్రైవసీ కోసం తీసుకునే హోటల్స్ లాగా వాటికి ఒక బ్రాండింగ్ అయిపోయిందమ్మా ఓయో హోటల్స్. సో ఇంకా దాంట్లో మీరు మంచోళ్ళు వెళ్ళినా చెడ్డోళ్ళు వెళ్ళినా అందరికీ అదే బ్రాండింగ్ వస్తుంది. సో అది దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏం లేదు, బ్రాండింగ్ అయిపోయింది కాబట్టి. ఓయోకి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ కౌంటర్లో ఉన్న వాళ్ళు మీ ఆధార్ కార్డు, మీ ఐడెంటిటీ ప్రూఫ్ చెక్ చేస్తారు అంతే. అవి తప్ప మిమ్మల్ని అడగటానికి ఏం లేదు. దే విల్ చెక్ వెదర్ యు ఆర్ అబౌవ్ 18. ఓన్లీ అదే క్రైటీరియా అంతే. ప్లస్ పోలీస్ వచ్చి రైడ్ చేసినా, పోలీస్ వచ్చి అడిగినా కూడా ఎవరు వచ్చి దాని మీద ఏమి ఇది చేసే ఏంటంటే వాళ్ళు హోటల్ బిజినెస్ చేసుకొని హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఓయో దాని లైసెన్స్ ఏంటంటే హోటల్ బిజినెస్. సో హోటల్కి ఎవరైనా రావచ్చు, మంచోడు రావచ్చు, చెడ్డోడు రావచ్చు, అబౌవ్ 18 ఉన్న వాళ్ళు ఎవరైనా, వైఫ్ అండ్ హస్బెండ్ రావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్ రావచ్చు, బాయ్ ఫ్రెండ్ రావచ్చు, గర్ల్ ఫ్రెండ్ రావచ్చు. సో ద ఓన్లీ క్రైటీరియా ఈజ్ దట్ దే షుడ్ చెక్ దేర్ ఏజ్. ఆ డాక్యుమెంట్ ఒకటి తీసుకోవాలి, రిజిస్టర్లో ఎంటర్ చేయాలి. వాళ్ళ డ్యూటీ ఏంటంటే హోటల్ డ్యూటీ లాగానే వీళ్ళది కూడా. ఇప్పుడు అదే ఫారిన్ నుంచి వచ్చినారు అనుకోండి, మీ పాస్పోర్ట్ తీసుకుంటారు, మీ వీసా డీటెయిల్స్ తీసుకుంటారు. కానీ ఫారినర్స్ ఎవరు వాళ్ళు ఈ ఓయో హోటల్స్కి ఇవి మోస్ట్లీ ఏంటంటే ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ కోసం చేసినట్టు అయిపోయింది. ఇక్కడ మన దగ్గర చూసేదైతే అదే చలో బై ఓయో బుకింగ్ అంటేనే ఇంకా అది అన్నట్టు ఇక ఒక బ్రాండింగ్ ఇచ్చేసినారు కాబట్టి దాన్ని మనం ఏమి తప్పు పట్టలేము. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, మన అవసరానికి మనం పోతున్నాము. అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా వాళ్ళ అవసరానికి వాళ్ళు పోతున్నారు తప్ప దాన్ని. ఇంకోటి ఏంటంటే దీని లీగాలిటీ గురించి మీరు మాట్లాడినారు కదా. కాన్స్టిట్యూషన్ రైట్ టు లివ్ కింద 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ సెక్షన్ 120 కింద మన 112 కింద దాన్ని తప్పు పట్టడానికి రైట్ లేదు. 21 ఆర్టికల్ 21 కింద రైట్ టు లివ్ కింద దాన్ని తప్పు పట్టడానికి లేదు. రైట్ టు ప్రైవసీ, రైట్ టు లివ్, రైట్ టు హ్యావ్ అ డిగ్నిఫైడ్ లైఫ్. సో దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. కోర్ట్ ఆఫ్ లా కానీ పోలీస్ కానీ ఎవరు క్వశ్చన్ చేయలేరు. ప్లస్ ఇప్పుడు మీరు అన్నారు కదా పోలీస్ వాళ్ళు ఏం చేయగలరు అని. పోలీస్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళది ఐడెంటిటీ చూపించాలి, ఇద్దరు మేజర్లని ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి. అంతే తప్ప వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు క్వశ్చన్ చేయడానికి రైట్ లేదు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే అమ్మా, ఇప్పుడు రీసెంట్గా నేను ఒక కేసు అడ్రస్ చేస్తున్నా. ఏంటంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఆంధ్ర నుంచి ఎలోప్ అయిపోయి హైదరాబాద్ వచ్చినారు, మాదాపూర్ కొండాపూర్ ఏరియాకి వచ్చేసి మన ఇట్లాంటి అకామిడేషన్లోనే ఓయో రూమ్లో అకామిడేషన్ తీసుకున్నారు. తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పోయి ఆంధ్రాలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు. పోలీస్ వాళ్ళు పోక్సో కింద కేసు బుక్ చేసినారు మా ఆంధ్రాలో. ఏంటి, అమ్మాయి ఆధార్ కార్డు తోటి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మాయి దగ్గర 2 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఒకటేమో 18 years తోటి ఉంది, ఒకటేమో 17 years తోటి ఉంది. ఆంధ్రాలో పోలీస్ కేసు బుక్ చేసినారు, పోక్సో కేసు బుక్ చేసినారు, హైదరాబాద్ వచ్చినారు. హైదరాబాద్ వచ్చినాక ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఓయో రూమ్లో చూస్తే అమ్మాయి 18 and above అని ఉంది. సో దేన్ని మనం స్టాండర్డ్గా తీసుకోవాలి? ఆంధ్ర తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ కేసు అయితే బుక్ చేస్తున్నారు కదా, పోక్సో కేసు అయితే బుక్ చేయించినారు కదా. అక్కడ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కిడ్నాప్, పోక్సో, అబ్డక్షన్ అన్ని కేసులు పెట్టేసి వచ్చినారు హైదరాబాద్కి. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఈ అమ్మాయితో వచ్చినాడో ఈ అబ్బాయి ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి నేను ఇన్నోసెంట్ అని? అయితే ఇక్కడ జరిగింది ఏంటంటమ్మా, ఒక గొప్ప మేలు జరిగింది ఈ పిల్లోడికి. ఏంటి అంటే అమ్మాయి ఆ మూమెంట్ ఏదైతే మూమెంట్లో అక్కడ నుంచి వైజాగ్ నుంచి అక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఈ అమ్మాయికి పీరియడ్ స్టార్ట్ అయినాయి. సో ఈ అబ్బాయి ఏంటంటే ఈ అమ్మాయి ఉన్న రూమ్లో ఈ అబ్బాయి ఉండలేదు. అమ్మాయికి వేరే రూమ్ తీసుకున్నాడు, అబ్బాయి వేరే రూమ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ అబ్బాయి ఏంటంటే ప్రతిసారి ఈ అమ్మాయికి ఎప్పుడు
శానిటరీ న్యాప్ మార్చుకోవాలన్నా కూడా ఈ అబ్బాయి బయటకు వెళ్తుండు, నాప్కిన్స్ తీసుకొస్తున్నాడు, అమ్మాయికి ఇస్తుండు, వెళ్ళిపోతుండు, తన రూమ్కి తను వెళ్ళిపోతుండు. ఈ అమ్మాయి రూమ్లో ఎక్కడ స్టే చేసినట్టు లేదు. ఓకే. ఆంధ్ర నుంచి పోలీసు ఈ అబ్బాయిని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చినారు. ఫస్ట్ కేసు బుక్ అయిన తర్వాత తీసుకొని వచ్చిన తర్వాత అబ్బాయి చెప్పింది నిజమా కాదా అంటే హోటల్ వాళ్ళు నన్ను పిలిచినారు. సార్ ఒక అడ్వకేట్ ప్రెజెన్స్లో మేము ఇది చేయాలనుకుంటున్నాం పంచనామాని. నేను వెళ్ళి ఉన్నాను అక్కడ. సో నా ప్రెజెన్స్లోనే సీసీటీవీ ఫుటేజ్ తీసినారు హోటల్ది. తీస్తే ఏంటంటే అబ్బాయి బయటకు వెళ్ళటం కనిపిస్తుంది, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తున్నాడు, శానిటరీ ప్యాడ్స్ తీసుకొస్తున్నాడు, అమ్మాయికి ఇస్తున్నాడు, తన రూమ్కి వెళ్ళిపోతున్నాడు. సో ఎక్కడ కూడా ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసినట్టు ఎస్టాబ్లిష్ కాలేదు. ఫిజికల్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదు. అమ్మాయిని తీసుకెళ్లి మెడికల్ చేయించినారు అక్కడ ఆంధ్రాకి తీసుకెళ్లేసి. అమ్మాయి ఏమి వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ కాలేదని చెప్పేసి అక్కడ మెడికల్ సర్టిఫికేట్ వచ్చింది. వచ్చిన తర్వాత హౌ ఫార్ ఇట్స్ ట్రూ ఆర్ హౌ ఫార్ ఇట్స్ జెన్యూన్ అని చెప్పేసి అబ్బాయిని అమ్మాయిని మళ్ళీ తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీడియో ఫుటేజ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయి మీద వేసిన కేసులు మొత్తం అప్పుడు మళ్ళీ క్లోజ్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది. సో ఇంత మ్యానిపులేటివ్ మైండ్ ఉన్నప్పుడు, ఇంత ప్రీ ప్లాన్డ్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతామమ్మా వీటన్నిటి గురించి? సార్ ఇక్కడ ఒకటి, ఆ అమ్మాయి ప్రీ ప్లాన్డ్ గా ఈ అబ్బాయిని బుక్ చేయడం కోసమే అట్లా వచ్చిందా? అమ్మాయి నిజంగానే ఇంట్రెస్ట్ తోటి వచ్చిందమ్మా. అమ్మాయి ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. నేను ఈ అబ్బాయి తోటి వెళ్ళాలి, లేకపోతే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నా అమ్మాయి ఇంటెన్షన్స్ ఏంటనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అమ్మాయి దగ్గర 2 ఆధార్ కార్డులు ఉన్నాయి. ఓకే. సో సెకండ్ ఆధార్ కార్డుని తీసుకెళ్లేసి ఆ అబ్బాయిని ఇరికించాలని చెప్పేసి ఇప్పుడు కోర్ట్ సినిమా చూసినట్టమ్మా, సేమ్ కోర్ట్ సినిమా స్టోరీ సేమ్ ఇదే కదా కోర్టు కూడా. సో సేమ్ ఇదే జరిగింది. ఏంటంటే ఇక్కడ ఏంటంటే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ చట్టాలంటే అవగాహన కానీ, చట్టాలంటే ఎట్లాంటి అండర్స్టాండింగ్ కానీ, లేకపోతే చట్టం పరిధిలో ఏమవుతుంది, మేము చేసేది తప్ప రైటా అనేది కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉండేసి ఇట్లా ఫ్రీక్ డెసిషన్స్ తీసుకుంటున్నారమ్మా. ఎంతసేపు నేను బయటకు వెళ్ళిపోవాలి, అందరికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి, అందరికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి హేస్టీ డెసిషన్స్ తీసుకొని బయటకు వస్తున్నారు. కానీ తర్వాత లీగల్గా వచ్చే ఎట్లాంటి ఛాలెంజెస్ వస్తాయి, లేకపోతే లీగల్ ఛాలెంజెస్ ఎట్లా ఫేస్ చేయాలనేది ఎవరికి మినిమం అండర్స్టాండింగ్ లేదమ్మా. సో ఏంటంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు అంతే, తప్ప ఏం లేదు. సార్ ఒకవేళ ఓయోలో ఉంటుంది కదా రైట్స్ ఏమైనా జరిగితే అప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూపించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వీళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది, అసలు ఓయోలో చెయ్యొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటమ్మా, పోలీస్ ప్రొటెక్షన్, పోలీస్ రైడ్ అయినా లేకపోతే పోలీస్ వాళ్ళు దాని మీద ఇచ్చేసినా కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళిద్దరు మేమిద్దరు మేజర్స్ అని జస్ట్ చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే పోలీసు కూడా ఎంతవరకు వాళ్ళను చూసి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అక్కడ ఏంటి, అక్కడ ఎట్లాంటి అన్లాఫుల్ యాక్టివిటీ లేనప్పుడు, లేకపోతే ఎట్లాంటి ట్రాఫికింగ్ లాంటివి జరగనప్పుడు, లేకపోతే డ్రగ్ కన్జంప్షన్ లేనప్పుడు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ప్రొహిబిటెడ్ యాక్టివిటీ లేనప్పుడు పోలీస్ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయడానికి, లేకపోతే వాళ్ళని రిస్ట్రైన్ చేసే రైట్ పోలీస్కి లేదమ్మా. సో వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినప్పుడు పోలీస్కి కోఆపరేట్ చేయాలి. పోలీస్ రైడ్ అయింది, లేకపోతే పోలీస్ వచ్చినారు, లేకపోతే ఫిజికల్ ఇంటిమసీ లేకపోతే ఫిజికల్ రిలేషన్షిప్ దాన్ని తప్పు కాదు అని అన్నప్పుడు పోలీసు వీళ్ళను రైడ్ చేసి తీసుకుపోయి వీళ్ళని క్వశ్చన్ చేసేది, లేకపోతే వాళ్ళను టార్చర్ చేసే రైట్ పోలీస్కి లేదు. సో ఇప్పుడు మీరు అట్లాంటి సందర్భాలు చాలా తక్కువ వింటున్నారు. పోలీస్ రైడ్ చేసింది ఓయో హోటల్ మీదని. ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీ లేనప్పుడు, ఇట్లాంటి అన్లాఫుల్ గ్యాదరింగ్ లేనప్పుడు, లేకపోతే అక్కడ ఎట్లాంటి ట్రాఫికింగ్ కానీ ఇవన్నీ జరగనప్పుడు, ఒకటి రేవ్ పార్టీల మీద రైడ్ చేస్తున్నారు, దట్స్ ఓకే, అన్లాఫుల్ యాక్టివిటీ కాబట్టి. కానీ ఓయో రూమ్స్ మీద రైడ్ చేసేసి అమ్మాయిని తీసుకెళ్లే రైట్ పోలీస్ లేదమ్మా లీగల్ గా. ఓకే, ఒక ఓయో రూమ్ కి వెళ్ళాలి, ఒక ఓయో హోటల్లో రూమ్ బుక్ చేసుకోవాలి అంటే గవర్నమెంట్ ఇచ్చే ఏ గైడ్ లైన్స్ ని చూడాల్సి ఉంటుంది? అసలు దీంట్లో ఏమి అసలు ఇట్లాంటి మెజర్స్ ఏం లేవమ్మా. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇప్పుడు ఏదైతే హోటల్కి ఏదైతే అప్లికబుల్ ఇక్కడ కూడా అదే అప్లికబుల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడ క్వశ్చన్ ఎక్కడ రేజ్ అవుతుందంటే ఓయో రూమ్కి ఎవరు వెళ్తారు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వెళ్తారు కాబట్టి ఇవన్నీ దీని గురించి మాట్లాడే స్కోప్ వచ్చింది. కానీ ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు, లేకపోతే మన చైల్డ్హుడ్, లేకపోతే నా చైల్డ్హుడ్లో నేను ఎప్పుడు ఐ నెవర్ విట్నెస్డ్. అప్పుడు ఓన్లీ హోటల్స్ ఉండేది, లాడ్జెస్ ఉండేది. కానీ ఓయో రూమ్స్ అనేది న్యూ ట్రెండింగ్ థింగ్ కాబట్టి ఇది ఎస్పెషల్లీ ఇంకా దీన్ని వీళ్ళే వాడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసమే ఓయో రూమ్ స్టార్ట్ చేసినారని ఒక టాక్ నడిచింది, టాక్ వచ్చేసింది కాబట్టి ఇంకా అదే ట్రెండ్లో పోతా ఉంది. అంతే తప్ప ఓయో రూమ్స్ వీళ్ళకే ఉండాలా లేకపోతే వీళ్ళే రావాలి అని చెప్పేసి ఏం లేదమ్మా దానికి. అది ఎనీబడి కెన్ యూజ్ ఇట్. కానీ ఏంటంటే ఎక్కువ మోస్ట్లీ ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేస్తున్నారు, లేకపోతే అబౌవ్ 18 years వాళ్ళు లేకపోతే మేజర్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఓయో రూమ్స్ చలో బాయ్ ఎక్కడంటే చలో ఓయో పోయిస్తున్నాం లేకపోతే ఓయో పోయిస్తున్నారా అన్నట్టు అట్లా అక్కడ దాకా వచ్చేసింది టాక్. నేను కొన్ని స్టోరీస్ విన్నాను. ఓయోలో ఒక అమ్మాయిని పట్టుకెళ్ళినప్పుడు
లేదు అంటే ఒక అబ్బాయితో ఒక అమ్మాయి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు ఆ అమ్మాయి ఒక చీప్ మెంటాలిటీ అనేది ఒక ఎస్టాబ్లిష్ అయిపోతుంది. డెఫినెట్ గా సో అలాంటి టైంలో ఆ అమ్మాయికి హెరాస్మెంట్స్ ఎదురైతే అమ్మాయి చేయాల్సిన పనులేంటి? అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేదే తప్పమ్మా. ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది, లేకపోతే ఇప్పుడు చాలా మంది అమ్మాయిల్ని నేను ఒక ఒక దగ్గర చూశాను. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ఆ హోటల్కి వెళ్ళి నేను అక్కడ ఉన్నాను పోలీస్ వాళ్ళతోటని. ఏంటంటే అమ్మాయిలు వచ్చేవాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని అస్సలు ఎస్టాబ్లిష్ చేయరమ్మా. టోటల్గా మాస్క్ వేసుకొని అసలు ముఖం కనపడకుండా, అసలు డ్రెస్ కనపడకుండా కూడా టోటల్గా కవర్ చేసుకొని వస్తున్నారు. టోటల్గా అసలు ఇంకా అక్కడ ఒకటమ్మా, ఇప్పుడు విమెన్ హెరాస్మెంట్ అనేది ఎప్పుడు కూడా దాన్ని ఇట్స్ నాట్ టాలరేటెడ్. అమ్మాయిని అంటే అమ్మాయి ఓయో రూమ్కి వచ్చినంత మాత్రం అందరు అమ్మాయిలు చెడ్డ వాళ్ళు, లేకపోతే అందరు అమ్మాయిలు ఇదే బిజినెస్ క్లాస్ అని మనం అనలేము, క్లాసిఫైడ్ చేయలేము. సో ఏంటంటే ఇష్టపడి ఒకవేళ అబ్బాయితోటి అమ్మాయికి ఇష్టం ఉండొచ్చు, లేకపోతే ఇష్టపడి రావచ్చు, ఇద్దరు విల్ఫుల్గా వచ్చి ఉండొచ్చు. కానీ అమ్మాయిల్ని హెరాస్ చేయటము, లేకపోతే అమ్మాయిలను టార్గెట్ చేయటం అనేది తప్పు. దట్ క్యాన్ బి ఎంటర్టైన్డ్. దాన్ని ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇట్లా హెరాస్ చేస్తున్నారు, లేకపోతే నన్ను టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి పోలీస్ మీకు షీ టీమ్స్లో కంప్లైంట్ చేయొచ్చు, పోలీసులో కంప్లైంట్ చేయొచ్చు అమ్మాయి. సో పోయినంత మాత్రాన అమ్మాయి తప్పు చేసింది, లేకపోతే అమ్మాయి తప్పు అని కాదు. తను ఇష్టం కొద్దీ తను ఇఫ్ షీఈ్ ఇంట్రెస్టెడ్ దెన్ నోబడీ కెన్ స్టాప్ హర్ కదా, అబ్బాయినైనా అమ్మాయినైనా. సో ఇద్దరు మేజర్లు అయి ఉండటం దట్ ఈస్ ద మోస్ట్ బేసిక్ థింగ్ అంతే. ఇంకా అదే తప్ప ఇంకా అక్కడ ఏం లేదమ్మా. ఓయో రూమ్స్ కైనా కూడా నో ప్రాపర్గా ఇదేమి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, లిమిటేషన్స్ ఏం లేవు. ఇప్పుడు కొన్ని ఓయో రూమ్స్ లో సీక్రెట్ కెమెరాస్ పెట్టి కొన్ని వైరల్ థింగ్స్ అంటే Record వీడియోస్ చేస్తున్నారు. తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు తను అని ఐడెంటిఫై అయినప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కంప్లైంట్ అవకాశాలు చేయొచ్చమ్మా. యాజ్ పర్ ద లా మనం కోర్టులో మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. ఇట్లా నా వీడియోస్ ఇట్లా మేము ఫలానా రోజు వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ అన్ అన్లాఫుల్ థింగ్ కదమ్మా. వెళ్ళటం అనేది ఇద్దరు ఇష్టపడి వెళ్ళినప్పుడు దట్స్ క్వైట్ న్యాచురల్, అది వాళ్ళ ఇష్టం అది. కానీ దాన్ని ఫిల్మింగ్ చేయటము, లేకపోతే దాన్ని రికార్డ్ చేయడం అనేది తప్పు, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై ద కోర్ట్ ఆఫ్ లా. సో విచ్ హ్యాస్ టు బి అడ్రెస్డ్ అండ్ విచ్ షుడ్ బి పనిష్డ్. సో అది అంటే అన్ని హోటళ్ళలో జరుగుతుందని కాదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత కాన్షియస్నెస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి పోరమ్మా. సో ఇది జరిగింది అన్న తర్వాత సప్రెస్ చేసుకుని ఊకునే వాళ్ళు కూడా చాలా మంది అమ్మా. ఎందుకు మీడియాకి ఎక్కడము, ఎందుకు రచ్చ కావటము, లేకపోతే ఎందుకు బయటికి రావటం అని చెప్పేసి సప్రెస్ చేసుకొని సైలెంట్గా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకి చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వాల్వ్ కారు ఇట్లాంటి వాటిలలో. కానీ ఇక ఒకటి అంటే తెలిసి మనం వెళ్ళిన తర్వాత మనం ఏమి దాన్ని క్వశ్చన్ చేసినా కూడా నేను నా ఐడెంటిటీ బయటికి రావద్దు అనుకున్నప్పుడు రిపోర్ట్ అన్రిపోర్టెడ్గానే పోతున్నాయి, కానీ రిపోర్ట్ ఏం కావట్లేదు ఇవి చాలా వరకు. ఓకే. సో హోటల్ మీద అయితే డెఫినెట్గా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందమ్మా. అది హోటల్ అయినా లాడ్జ్ అయినా ఎవరైనా కూడా చేయటం తప్పు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అనెథికల్ రికార్డింగ్ చేయటం తప్పు కాబట్టి విచ్ ఈస్ పనిషబుల్ అండర్ లా. అయితే ఇప్పుడు వెళ్తున్నారు కొంతమంది ఆ హోటల్ ఆ ఓయో రూమ్ లో ఉన్న వాళ్ళపైన కేసెస్ పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి సార్? అవి ఎలాంటి సందర్భాల్లో ఉంటాయి? అంటే కేసెస్ అంటే ఇప్పుడు మీరు అన్నదే అమ్మా, ఇప్పుడు ఒకవేళ రికార్డింగ్ జరిగింది లేకపోతే కాదు, అమ్మాయి అక్కడికి వెళ్ళిన అమ్మాయి మీద కానీ అబ్బాయి మీద కానీ కేసెస్ పెట్టే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? ఎవరు పెట్టటము? పోలీసులు కేసెస్ కానీ పోలీస్ కేసులు వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టడానికి రైట్ లేదమ్మా. ఏంటంటే ఇద్దరు మేజర్స్ అయినప్పుడు, ఇద్దరు ఇష్టపూర్వకంగా వెళ్ళినప్పుడు అన్లెస్ అమ్మాయి కంప్లైంట్ చేస్తే, నన్ను తీసుకెళ్లేసి నన్ను రేప్ చేసినాడు అని కంప్లైంట్ చేస్తే తప్ప దెన్ బి నో యాక్షన్. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా మాకు అన్యాయం జరిగిందని పోయినప్పుడు, లేకపోతే నన్ను హెరాస్ చేసినారు, లేకపోతే నాకు అన్యాయం జరిగింది, లేకపోతే నన్ను బ్రూటల్ రేప్ చేసినారని చెప్పేసి అమ్మాయి కంప్లైంట్ చేసిన, లేకపోతే నన్ను సెక్షువల్ అబ్యూజ్ చేసినారని చెప్పేసి అబ్బాయి కంప్లైంట్ చేసిన, ఇద్దరు ఇష్టపూర్వకంగా కన్సెంట్ తోటి వెళ్ళినారు కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే రైట్ లేదు. కానీ ఒకవేళ నిజంగానే అట్లాంటి బ్రూటల్ అటాక్ జరిగి లేకపోతే బ్రూటల్ యాక్టివిటీ జరిగితే డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్. అలాంటప్పుడు ఆ మహిళకు ఉండే చట్టపరమైన ఇవేంటి? రేప్ కేసు బుక్ అయిద్దమ్మా. అమ్మాయి మైనర్ అయితే పోక్సో కేసు పడుతుంది, మేజర్ అయితే రేప్ కేసు పడుతుంది, అబ్డక్షన్ పడుతుంది. నిజంగానే బై ఫోర్స్ తీసుకెళ్ళినారనుకోండి. కానీ ఇప్పుడు అమ్మాయి విల్ఫుల్గా ఆధార్ కార్డు ఇచ్చేసి విల్ఫుల్గా తనంతట తాను అక్కడ ప్రజెంట్ అయినప్పుడు, లేకపోతే రికార్డింగ్ చూస్తారు కదమ్మా, నిజంగానే విల్ఫుల్గా వచ్చిందా, ఫోర్స్ఫుల్గా వచ్చిందా, లేకపోతే అన్కాన్షియస్ స్టేజ్లో వచ్చిందా, లేకపోతే డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చిందా, డ్రగ్ దీంట్లో మన ఆమె మీద ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనేది చూస్తారు కదా, అన్నీ ఉంటాయి కదా. ఒకవేళ మెడికల్ టెస్ట్ చేస్తే ఒకవేళ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, లేకపోతే డ్రగ్ ఇదేంది కన్జ్యూమ్ చేసిందంటే అవన్నీ బయటకు వస్తాయి కదమ్మా. సో అంత ఈజీగా కంప్లైంట్ చేసినంత ఈజీగా ఏం కాదమ్మా, దానికి చాలా ఉంటుంది. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో వెళ్ళి థ్రెటనింగ్ కాల్ అంటేనే పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు, ఫస్ట్ మీ కాల్ డేటా రికార్డింగ్ చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తామని అంటున్నారు. సో వెదర్ ఇట్స్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ అనేది మళ్ళీ దాని మీద వస్తుంది కదమ్మా. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఫాల్స్ కేసు వేసినా కూడా కోర్ట్ ఆఫ్ లాలో అయితే నిలబడదు కదా. వీళ్ళు ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా, లేకపోతే ఏదో
అండర్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా లేకపోతే ఏదో కొంత ప్రెజర్ చేసేసి కేసు బుక్ చేయించినా కూడా కోర్ట్ ఆఫ్ లా అయితే నిలబడదు కదా మాది మళ్ళీ. అవును. సో ఆ థ్రెట్ కూడా ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలైనా కూడా ఫాల్స్ కేసులు వేసిన తర్వాత అంతా నిజమే జరుగుతుంది లేకపోతే అంతా కరెక్ట్ అనుకునేది తప్పు అది. సో అది Okay. కోర్ట్ ఆఫ్ లాలో కూడా నిలబడాలి కదా. కేసు బుక్ కాగానే తప్పు ఇది కాదు కదా, పెద్ద గ్రేట్ అచీవ్మెంట్ కాదు కదా. ఓకే. కోర్ట్ ఆఫ్ లాలో నిలబడాలి. కోర్ట్ ఆఫ్ లా అతన్ని కన్విక్ట్ చేసినప్పుడే మీ కేసు మీరు గెలిచినట్టు. కేసు ఓడిపోతే కేసు పోయినట్టే కదా, ఫాల్స్ కేసు వేసినట్టే కదా. మరి అప్పుడు అబ్బాయి మళ్ళీ డిఫమేషన్ వేసే ఛాన్స్ ఉంటుంది మీ మీద, మరి అది కూడా ఉంటుంది. ఒకసారి అంటే అప్పీల్ పీరియడ్ అయిపోయిన తర్వాత 90 days అయిపోయిన తర్వాత ఫాల్స్ కేసు వేసినట్టయితే అప్పీల్ పీరియడ్ లోపల అప్పీల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మరి డిఫమేషన్ కేసు కూడా ఫైల్ చేయొచ్చు, మరి క్రిమినల్ కానీ సివిల్ కానీ. ఆ ఓకే. పాసిబుల్ థ్రెట్ కూడా ఉంటుంది, మరి అది కూడా దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే సార్. సో అది కూడా ఉంటుంది, ఆలోచించాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా.